వెల్కమ్ టు విధి న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హాజీపూర్ హత్యలపై మీడియా సమావేశం. గ్రామంలో రవాణా సౌకర్యాలు లేకపోవడమే నేరాలకు మార్గంగా మారిందన్న బాధిత కుటుంబం. కర్నూలు జిల్లాలో మైనార్టీ విద్యార్థి సంఘాలు రిలే నిరాహార దీక్ష. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలంటూ తీవ్ర ఆందోళన. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం. ఐటీ టవర్ ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు వెల్లడి. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన విపి గౌతమ్. ప్రజావాణిలో ప్రజా సమస్యలపై వినతి పత్రాలు అందుకున్న కలెక్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో హాజీపూర్ హత్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు బాధితుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గ్రామంలో రవాణా సౌకర్యాలు లేకపోవడమే నిందితుడికి మార్గంగా మారిందని, స్కూలుకు కాలేజీకి వెళ్లే పిల్లలకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి నమ్మించి అత్యాచారం చేయడానికి దారితీసిందని అన్నారు. చివరి సంఘటన జరిగి 10 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గానీ రాజకీయ నాయకులు కానీ ఈ విషయంపై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడము, శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు ఇవ్వకుండా పోక్సో కోర్టు విధించిన మరణ శిక్షను వెంటనే అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. తీసుకొచ్చి క్రూరంగా బాయిలెత్తేసి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ సంఘటనకు కారణం సౌకర్యాలు లేకపోవడం, గ్రామాన్ని పట్టించుకోకపోవడం. సర్పంచ్ గారు చెప్పారు, జెడ్పీటీసీ గారు పూతవేడి దూరంలో కీసర దగ్గర కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నది. హెచ్ఎండిఏ పరిధిలో బంగారు తెలంగాణలో కూడా రోడ్డు లేదు, బ్రిడ్జి లేదు. కాబట్టి ఇది అంతా అష్ట కష్టంగా ఉంది. కేటీఆర్ గారు ట్విట్టర్లో స్పందించారు, వీళ్ళతో స్వయంగా మాట్లాడారు. కాబట్టి వీళ్ళకు కనీసం వీళ్ళ గ్రామాన్ని సందర్శించలేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళ గోడు చెప్పుకుంటారు. కాబట్టి కనీసం కలిసే అవకాశం ఇవ్వాలని స్పందించాలని చెప్పి సందర్భం విజ్ఞప్తి చేస్తూ, ఇలా సంఘటన ఏంటంటే మా బిడ్డలు ఎట్లయితే చనిపోయారో, మా బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏ ఆడపిల్లకు జరగొద్దు. మా పిల్లల చావే చివరి చావు కావాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు దిశ సంఘటన జరిగింది, సమత సంఘటన జరిగింది, అనేక సంఘటనలు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సంఘటన భవిష్యత్తులో జరగొద్దంటే ఇలా ఇటీవల పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక చట్టం చేశారు. అక్కడ అత్యాచారాలు హత్య చేస్తే బహిరంగంగా ఉరిదీయాలని చెప్పి అందరూ ప్రజల సమక్షంలో లైవ్ పెట్టి ఉరిదీయాలని చెప్పి పెట్టారు. ఇక్కడ కూడా ఆ విధంగా చేస్తే ఎవరు కూడా కామాంధులు గాని, రేపిస్టులు గాని, అదే విధంగా క్రూరులు గాని, మానవ మృగాలు గాని, ఇట్లాంటి పసిబిడ్డలు గాని, 9 నెలల పాప, అదే విధంగా జడ్చర్ల దగ్గర ఇట్లా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి సంఘటన ఎవరు జరగదు. మనం ఎన్ని సి టీములు పెట్టినా, ఎన్ని ఇంకో టీములు పెట్టినా ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి కఠినమైన శిక్షలు వేసి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా దీనికి ఈ బలైన వర్గాల గొంతును వినిపించి ఈ బలైన వర్గాల కుటుంబానికి న్యాయం జరపడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మీడియా వాళ్లకు, అదేవిధంగా వారి యజమాన్యానికి బాధితుల పక్షాన, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ మర్రి శ్రీనివాస్ రెడ్డికి, హాజీపూర్ హంతకుడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష విధించడం జరిగింది. శిక్ష అమలు చేయడం జరిగింది. అమలు చేసిన విధంగానే వానికి ఉరి తీయాలని మేము గ్రామస్తులమంతా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాడు హైకోర్టుకి అప్లీ పెట్టుకోకుండా వానికి ఎవ్వరు కూడా లాయర్లు కానీ ఎవ్వరు కూడా వానికి సహకరించకూడదు. వానికి సహకరించకుంటే వానికి అసలు ఉరి తీసిన రోజే నిజమైన వాతావరణం హాజీపూర్ గ్రామంలో నెలకొంటుందన్న మేము అనుకుంటా ఉన్నాం. దీని మీద మేము ప్రభుత్వానికి విన్నవించేది ఏమిటంటే, మాకు అసలు ఇక్కడ పిల్లలు చనిపోవడానికి కారణం ముఖ్యంగా రోడ్డు రవాణా కనెక్టివిటీ లేదు. బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తేనే ఇలాంటి అనర్థాలు జరగకుండా ఉంటాయని మేము హాజీపూర్ గ్రామస్తులమంతా ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మాకు గతంలో కేటీఆర్ గారు కూడా మాకు మన ఫోన్లో ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన మేము హాజీపూర్ విజిటింగ్ చేస్తానని చెప్పడం జరిగింది. తను మాటల ప్రకారం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాం. కేటీఆర్ గారు మా హాజీపూర్ రావాలని మేము ఒకటే కోరుకుంటాం. ఇప్పుడు ఈ సంఘటన జరిగి ఎన్ని రోజులు అయిందండి? 10 నెలలు అవుతుంది ఇప్పుడు సంఘటన జరిగి. 10 నెలల నుంచి మొన్న 6వ తారీఖు నాడు శిక్ష అమలైంది. దీన్ని అమలు చేసిన వెంటనే వానికి సంవత్సరాలు గడవకుండా తొందరలోనే వానికి ఉరి తీయాలని కోరుకుంటాం. ఇప్పుడు ఆ బాధితురాలు వయసు ఎంత?
చిన్న పిల్లలండి, 11 సంవత్సరాలు కల్పన అనే అమ్మాయి 4 సంవత్సరాల కింద మిస్ అయిపోయింది. తర్వాత మనీష అనే అమ్మాయి డిగ్రీ, తర్వాత శ్రావణి 10th క్లాస్ పాప. పోయి 10 నెలలు అవుతుంది. 10 నెలలు స్కూల్ కానీ వెళ్ళిన పాప తిరిగి రాలేదు. రోజులాగే తిరిగి వస్తుందని మేము అనుకున్నాము, తిరిగి రాలేదు. ఇలాంటి నరరూప రాక్షసుడు ఎక్కడ చూసిండో పాపని మాకు తెలియదు. మంచిగా తిరిగి వస్తుందని మేము అనుకున్నాం కానీ తిరిగి రాలేదు. ఇలాంటి నరరూప రాక్షసులు మాత్రము బతకూడదు భూమి మీద. ఇలాంటి వాళ్ళకి ఎవరు కూడా సహకరించొద్దు, సాయం చేయొద్దు. వానికి ఉరిశిక్ష అని వచ్చి మేము ఇన్ని రోజుల నుంచి ఏడ్ చేస్తుంటే వాడు ఎప్పుడు చేస్తాడో మేము చూస్తుంటే ఇప్పుడు ఉరిశిక్ష అని వచ్చింది. ప్రభుత్వం ఉరిశిక్ష అని ఇచ్చింది, కానీ అదే శిక్షని వెంబడే అమలు చేయాలి అని అప్పుడు అని వాయిదాలు వేసుకుంటే పోవద్దు, పై కోర్టుకు పోవద్దు. ఎక్కడ పోకుండా వాడిని ఇక్కడ ఇదే కోర్టులో ఎంత తొందరగా వాడిని చంపి చూపిస్తారో మాకు అప్పుడే మా పిల్లలకు ఆత్మశాంతి కలుగుతుంది. కామారెడ్డి జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వినతి పత్రం తీసుకోవడానికి అధికారులు ఎవరూ రాకపోవడంతో జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అక్కడే ఉంటా అంటూ బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన జేసీ సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని సుజాత సూర్యవంశీ హెచ్చరించారు. ఎంతసేపు అయినా కూడా ప్రొసీజర్ ఏంది? మీరు రాగలిగిన వాళ్ళు, లోపల రాగలిగిన వాళ్ళు దరఖాస్తు తీసుకోవడం లేదు. మరి ఏవో వస్తారు సార్. ఇప్పుడు వచ్చింది దేనికి? మాకు డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తామని జీవో వచ్చింది. ఇంత మట్టికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన కాగితాలు లేవు సార్. పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు రోజు కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారు మా దగ్గరికి వచ్చి మా సమస్యలను విన్నారు. అంటే మా సమస్యలు ఏంటి అంటే, ఈరోజు మేము మాట్లాడే విషయాలు డబల్ బెడ్రూమ్ జీవో వచ్చినా కానీ ఇంత మట్టికి డబల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖితాలు కనిపించటం లేదు. కరెంటు మోటార్ బైక్స్ ఇస్తామని చెప్పి కొన్ని 3,000 4,000 మంది అప్లికేషన్లు పెడితే 200 మందికి ఇచ్చారు. అందులో కూడా అర్హులైన వికలాంగులకి ఇవ్వకుండా అనర్హులకి ఆ మోటార్ బైక్స్ ఇచ్చారు. పాక్కుంటే నడిచే వాళ్ళు కలెక్టర్ చుట్టూ తిరిగినా కానీ వాళ్ళని పట్టించుకునే నాదులు కనిపించటం లేదు. ఏదైతే అంత్యోదయ కార్డు ఉందో అంత్యోదయ కార్డు కూడా ఇప్పటి వరకు నిరుపేదలైన వికలాంగులకి అంత్యోదయ కార్డు ఇస్తామని చెప్పి ఇంత మట్టికి కూడా నిరుపేదలైన వికలాంగులకి అంత్యోదయ కార్డు ఎక్కడ ఇచ్చిన దాఖితాలు కనిపించడం లేదు. అంత్యోదయ కార్డులు కూడా ఈ వెరిఫికేషన్ చేసి అంత్యోదయ కార్డు ఖచ్చితంగా వాళ్ళందరికీ అందేటట్టు చెయ్యాలి. లేకపోతే ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోతుంది. మళ్ళీ ఏదంటే మెడికల్ సర్టిఫికేట్ ఉందో మెడికల్ సర్టిఫికేట్లలో కూడా క్యాంపు మండల్ వైజ్గా క్యాంపులు వేయాలి. క్యాంపులు వేయకపోతే మళ్ళీ ధర్నా చేస్తాము రోడ్ల మీదకి వచ్చి. ఎందుకంటే ఇక్కడ అర్హులైన వికలాంగులకి సర్టిఫికేట్లు దొరుకుతలేవు, అనర్హులకి దొరుకుతున్నాయి. దొంగ సర్టిఫికేట్లు ఇచ్చే వాళ్ళని మాత్రము వెరిఫికేషన్ చేసి వాళ్ళకి కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాము. లేదు అంటే ఎమ్మెల్యే ఇండ్లల్లో ఈ 15-20 రోజులలో ఒకవేళ ఇక్కడ పరిష్కారం జరగకపోతే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటికి ముట్టడించబోతున్నాము. ఇది మాది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేయబోతున్నాము. ఇది ఖచ్చితంగా చేసి తీర్తాము. మా హక్కులు మేము సాధించే వరకు ఖచ్చితంగా మేము ఈ ముట్టడి ఉంచబోతున్నాం. రవీంద్ర భారతిలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్ గర్ల్స్ అండ్ బాయ్స్ కళా సంఘం
వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాయింట్ సెక్రటరీ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైన్ ఆర్ట్స్ లోగో ఆవిష్కరించి వెబ్సైట్ను ప్రారంభించారు. On the occasion of the first annual day celebrations, the souvenir of the Fine Arts School has been released by today's chief guest, Srimati Vijayalakshmi, Joint Secretary Gurukulam. It is being distributed to the Gurukulam officials on the days. Junior College and Fine Arts School, Jangamet and Godupal. Both schools, Fine Arts Schools, Batur and Jangamet School యొక్క కల్చరల్ ఫెస్ట్ తోటి యాన్యువల్ డే ఈరోజు జరుపుకోవడం జరిగింది. దీనికి గాను కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలను మన తెలంగాణ ప్రభుత్వం నుంచి అందిస్తున్నందుకు కల్వకుంట్ల చంద్రశేఖర్ సార్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మా గిరిజన గురుకుల సొసైటీ కార్యదర్శి గారైనటువంటి ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ గారి ప్రోత్సాహంతో ఎన్నో రకరకాల కార్యక్రమాలతోటి విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసి వారి జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా ఎంతోమందికి మళ్ళీ సహాయం సహకారం అందించేలాగా లేక నైపుణ్యాలతోటి ఆదర్శవంతంగా ఉండేలాగా వాళ్ళకు సహకారాన్ని అందిస్తున్నారు, ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి సెక్రటరీ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు మంజులత. నేను కరెంట్లీ హెడింగ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్. తెలంగాణ గురుకులంలో మన మొట్టమొదటి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ అనేది జంగంమెట్ ఫైన్ ఆర్ట్స్ స్కూల్లో స్థాపించబడింది. ఇది మన సెక్రటరీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పిల్లలకి సంగీతము, నాట్యము, తర్వాత డ్రాయింగ్, థియేటర్ ఆర్ట్స్ ఇవన్నీ వాళ్ళకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇది మొదలెట్టడం జరిగింది. ముందుగా దీంట్లో జంగమెట్ స్కూల్ అనేది 2 ఏళ్ళుగా ఈ స్కూల్ రన్ అవుతోంది. ఇది ఫస్ట్ టైం మనము ఒక యాన్యువల్ డే ఈవెంట్ అనేది ఒక ట్రెడిషన్ లాగా స్టార్ట్ చేసాము. ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఈవెంట్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్. సో దీంట్లో ఇవాళ ప్రదర్శనలు మీరు చూసినట్టయితే వాళ్ళు 2 ఏళ్ళుగా కంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళలాగా వాళ్ళు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. సో దీంట్లో ఈ స్కూల్లో ఏంటంటే వాళ్ళ చదువుకి డిస్టర్బెన్స్ లేకుండా మనము సంగీతము ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సో పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. దీన్ని ముందుగా మరిన్ని వీళ్ళకి అవకాశాలు రావాలి అని మేము కోరుకుంటున్నాం. ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. ఇంతకుముందు తెలంగాణ ఏర్పడక ముందు కేవలం కొన్ని స్కూల్స్ కేవలం చదువుపైన దృష్టి సారించేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో అనేక రకాల ఎర్త్ స్కూల్, తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్, అదేవిధంగా ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ 2 స్థాపించాము. అదేవిధంగా సైనిక్ స్కూల్ స్థాపించాము. అనేక రకాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ వాళ్ళ యాన్యువల్ డే సెలబ్రేషన్ కళా సంగమం పేరుతో ఇక్కడ జరుగుతున్నారు. దీనికి 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆ 1000 మంది విద్యార్థులు 90 మంది విద్యార్థులు ఈ వేదిక పైన వాళ్ళ యొక్క ప్రదర్శనని ఇచ్చారు. ఆ ప్రదర్శనలో చాలా అద్భుతంగా ప్రదర్శన జరిపారు. అనేక రకాల కాన్సెప్ట్తో, అనేక రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. సో ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి. మీర్పేట్లో ఒంటరిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులకు గత 10 సంవత్సరాలుగా ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటుంది సురక్షణ ఓల్డేజ్ హోమ్. అయితే ఈ ఆశ్రమానికి ఎన్ఆర్ఐలు కానీ స్పాన్సర్స్ కానీ లేకుండా ఆశ్రమాన్ని నిర్వహిస్తుండగా నిర్వాహకులకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వృద్ధులకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. దీంతో దాతలు ఎవరైనా స్పందించి సహాయం చేయాలని వారు కోరుతున్నారు. హిందువులైతే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఏ మత ప్రకారంగా అట్లా చేస్తుంటారు. తన పేరు నరసమ్మ. తీయమ్మ. అమ్మ నమస్తే. మీ పేరు? ఈయన కూడా మానసిక. ఓకే.
అన్న ఇక్కడ చూడండి, మన కోసం అని మేడం వచ్చింది, మీకేమైనా సహాయపడగలుగుతుందేమో అని. కంప్లీట్ కళ్ళు కనిపించవు, ఎవరు లేరు. రోడ్డు మీద చలికి బాధపడుతుంటే తీసుకొచ్చాము. ఇక్కడ ఏదో ఉన్నది తింటుండు, భోజనం చేస్తూనే ఉంటుండు. ఈయన తాలూకు ఎవరు లేరు, ఎవరు ఉన్నా అని చెప్పలేని ఇలాంటి పర్సన్స్ మీరు దొరికింది అనుకోండి, మీ పేపర్లో ఇట్లా ఏదైనా అడ్రస్ ఏదైనా ఇస్తారా? అంటే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఫేస్బుక్ లో పెడతాము. ఎవరైనా తాతను తీసుకొచ్చిన మరి ఇంకా తాత ఇక్కడ ఇల్లు ఇదే, తాత ఇల్లు ఇదే. ఏడవద్దు, మిమ్మల్ని ఏడిపించడానికి చూపించట్లే. మనకి మరి ఎట్లా ఏదైనా ఒక రోజు మనకి ఏదైనా సహాయం కావాలి, మేడం వాళ్ళు వచ్చిర్రు. ఈ తాత కూడా చలి కొనుక్కుతుంటే తీసుకొచ్చిన. ఈమె ఏ భాష, ఈమె ఏ కులము, ఈమె పేరేందో తెలియదు ఆమెకి. ఏం తెలియదు అసలు. మేమే ఈమెకు రేఖ అని పెట్టినాం, మేమే ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం. ఇట్లా కాలనీలో అప్రమత్తంగా తిరుగుతుంటే కాలనీ వాసులు ఈమెను మాకు అప్పచెప్పారు మీరుపేట. ఇంకా మా దగ్గరకు వచ్చి కూడా 5 years అవుతుంది. నమస్తే, నా పేరు జ్యోతి. ఈ ఆశ్రమం పేరు సురక్షణ వృద్ధాశ్రమం. ఇది గత 11 సంవత్సరాల నుండి 12వ సంవత్సరం నడుస్తుంది. అయితే ఇది ప్రతిరోజు కూడా మేము దేవుడే కావచ్చు, దేవుడు మనుషుల ద్వారా మాకు సహాయం ఇస్తుండొచ్చు, ఆ విధంగా నడుస్తున్న హాస్టల్. మాకు ఎన్ఆర్ఐ ఫండ్స్ కానీ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏమీ లేవు. కంప్లీట్ ఆర్ఫన్స్, ఎవరు కూడా మాకు పేమెంట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. కంప్లీట్ అనాథలు వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళ మత ప్రకారంగా మేమే కాలం చేస్తున్నాము. సో ఏంటంటే ఎవరైనా ఈ వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు ఎంత భయంకరంగా ఉంటే ప్రతి ఒక్కరికి తెలుసు. సో మనం ఎంగేజ్లో మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. వృద్ధాప్యం వచ్చే వరకు వాళ్ళు మనం ఏం చేయలేము. ఒక టైంలో మనకి అంత మనిషి అవసరమే, మందులు అవసరమే, అన్ని అవసరాలు వృద్ధాప్యంలో ఉంటాయి. కాబట్టి మీరు గుర్తించి ఎవరైనా మా ఆశ్రమం కావచ్చు, మాలాంటి ఆశ్రమాలు ఎవరైనా కావచ్చు, దయచేసి వీళ్ళకి సహాయపడడానికి మీరు ముందుకు రండి. నా పేరు సాయిలక్ష్మి, విశాఖగూడ డివిజన్ ట్రెజరర్. నేను మీర్పేట్లో ఒక అనాథాశ్రమం ఉంది, సురక్షణ ఓల్డ్ ఏజ్ హోమ్. అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళే. వాళ్ళ పిల్లలు వచ్చేసి 2 members అని 3 members అని ఉన్నవాళ్ళే. వాళ్ళు ఏమైందంటే వాళ్ళు మదర్ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ ఉన్న ఆస్తిని ఏం చేశారంటే మా పిల్లలే కదా అనేసి ఇచ్చేయడం అయింది. అది ఇచ్చేయడం వల్ల వాళ్ళు అనాథలుగా అయిపోయారు. వాళ్ళు కూడా మన వాళ్ళే అనేసి మనం కూడా వెళ్ళి హెల్ప్ చేద్దాము. హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళని మేము తీసుకొని పోయి అక్కడికి వెళ్ళి చూపించి మరీ మేము తీసుకొని పోతాం. మా నెంబర్ వచ్చేసి 8096450343. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో అతి తక్కువ వ్యవధిలో నిర్మించిన ఐటీ టవర్ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుంకే రవిశంకర్, ఎమ్మెల్యే రసమై బాలకిషన్, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎడవెల్లి విజేంద్రరెడ్డి, సునీల్ రావు, చల్లా హరీష్ శంకర్, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. గవర్నరు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ గారు కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు రసమై బాలకృష్ణ గారు, సుంక రవిశంకర్ గారు, ఎమ్మెల్సీ నాగదర్శి గారు, మాజీ ఎమ్మెల్యేలు మరియు మున్సిపల్ చైర్మన్ మేయర్ గారు అందరికీ, ఈరోజు సమావేశం చేసిన పెద్దలందరికీ, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకున్నాను. ఈరోజు ఫిబ్రవరి 18 నాడు కరీంనగర్లో ఇంక్యుబేషన్ సెంటర్ను ఐటీ టవర్గా మార్చి ఐటీ టవర్ ఓపెనింగ్ను గౌరవ ఐటీ శాఖ మంత్రులు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారి చేతుల మీద 18 నాడు పొద్దున 10 గంటలకు ఇదే ప్రాంగణంలో ఓపెనింగ్ చేసుకోవడానికి అందరికీ తెలియజేస్తున్నాం. వాస్తవానికి మున్సిపల్ ఎన్నిక లేకపోతే లాస్ట్ మంత్ 30కి ఓపెన్ చేసేవాళ్ళం. అప్పటికి అన్ని సన్నాహాలు రాగానే ఇమ్మీడియట్గా మున్సిపల్ ఎన్నికలు అవడం వల్ల కొంచెం కాలయాపన జరిగింది. కానీ ఎన్నికల ముందు ఓపెన్ చేస్తున్న చాలామంది కూడా వ్యక్తం చేశారు. కానీ ఎన్నికలు అయినాక మళ్ళీ ఇమ్మీడియట్గా మేము దీన్ని టేకప్ చేసుకున్నాం. అంటే ఎన్నికల కోసం కాదు మేము పనిచేసేది. మా యొక్క
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నగరాన్ని ఈ జిల్లాని ఎలా డెవలప్ చేస్తారో చెప్పేటందుకే ఇంకా మాకు ఈ 4 సంవత్సరాలు సమయం సరిపోదు. ప్రతి నిమిషాన్ని కూడా మేము ఒక విలువ గల నిమిషంగా భావించడం ప్రతి క్షణంగా అడుగుస్తాం. అందుకే ఈరోజు 18 నాడు బ్రహ్మాండంగా అట్టాసంగా ఈ యొక్క ఐటీ టవర్ను ఓపెన్ చేసుకుంటాం. మీ అందరికీ శుభం సూచకలు ఏంటంటే మేము 12 కంపెనీలతో అప్పుడు ఇన్వాల్వ్ చేసుకున్నాం ఓపెన్గా. కానీ 28 కంపెనీలు మాకు అప్రోచ్ అయినాయి. 28 కంపెనీలు మాకు అప్రోచ్ అయినాయి. అందులో మేము కొంచెం వేరే తీసుకుంటున్నాం, ఎవరికి ఇవ్వాలి అని చెప్పి కొంచెము మేము వేరే. ఎందుకంటే కొంతమంది మా ఇన్సెంటివ్స్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్ వెరీ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్. అందుకే మాకు కంపెనీలు 12 వైపు 26 కంపెనీల వరకు మమ్మల్ని అప్రోచ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ 15 కంపెనీలకు స్పేస్ అలాట్ చేశాం. 15 వాటికి అలాట్మెంట్ చేశాం. వాటి వివరాలు కూడా బ్లాక్ 2nd ఫ్లోర్లో 1st ఫ్లోర్ మొత్తాన్ని కూడా మేము ఆఫీస్ స్పేస్గా వాడుతున్నాం. టోటల్ 72,000 స్క్వేర్ ఫీట్లలో 12,000 స్క్వేర్ ఫీట్లు మేము కింద సెల్లార్కి పోయించుకున్నాం. మిగతా 60,000 స్క్వేర్ ఫీట్లలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక లెర్నింగ్ సెంటర్ పెడుతున్నాం. అంటే టాస్క్ వాళ్ళు ఎవరికైనా కంపెనీల కోసము మేమే గవర్నమెంట్ వారికి ట్రైనింగ్ ఇచ్చేసి ఉచితంగా స్కిల్డ్ నైపుణ్యం పెంచుకొని ఈ కంపెనీలకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అది ఒకటి. రెండోది ఆ కంపెనీ వాకింగ్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఇప్పటికీ 1st ఫ్లోర్లో 2nd ఫ్లోర్లో బ్లాక్ A1 బ్లాక్ A2గా డివైడ్ చేస్తాం. అందులో మళ్ళీ డీటెయిల్స్ ఇస్తాను. బీటా కంపెనీ, టీమ్ ఆఫ్ కంపెనీ, వైట్ ఇది 2nd ఫ్లోర్ ఇచ్చాము. వైఐటి కంపెనీ ఈవీకి 2nd ఫ్లోర్ ఇచ్చాము. ఇంకా ప్లేస్ కొంచెం ఆపేసాం, సగం మాత్రమే. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీపీ గౌతమ్ నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యల వినతి పత్రాలను తీసుకుని కొన్ని సమస్యలు అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కరించారు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్గా ఒక 4 days ముందు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు దాకా మేడారం జాతరలో స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను కాబట్టి ఇప్పుడు జాతర అయిపోయింది. నవ్ ఐ హావ్ కమ్ టు ది కలెక్టరేట్. సో ఈరోజు అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో పరిచయం కావడం జరిగింది. అలానే గ్రీవెన్స్ కూడా ఈరోజు ప్రజావాణి కూడా పెట్టుకున్నాము. ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, గ్రీవెన్సెస్ కూడా పెట్టుకున్నాము. సో ఎవ్రీ మండే గ్రీవెన్స్ ఇక్కడ కలెక్టరేట్ ఉంటుంది. మెయిన్ ఇది ఏంటంటే గ్రీవెన్స్లో ఇప్పుడు మనం కొత్తగా ఆల్ తహసీల్దార్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వీడియో కాన్ఫరెన్స్లో ఉండాలి. గ్రీవెన్స్లో వీలైన వరకు పెటిషన్స్ అప్పటికప్పుడే సాల్వ్ కావాలనేది ఉద్దేశం. అది కాకుండా గ్రీవెన్స్ ద్వారా మన స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో, రకరకాల గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో ఏం లోపాలు ఉన్నాయి, దాంట్లో ఏమి షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ వస్తున్నాయని మనకు ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. సో ఆ ఉద్దేశంలో గ్రీవెన్స్ ప్రతి వారం కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలానే పల్లె ప్రగతికి సంబంధించిన యాక్టివిటీస్, ట్రాక్టర్ పర్చేస్, క్రెమటోరియం, డంప్ యార్డు, నర్సరీస్, హరితహారం అవన్నీ కూడా ఈరోజు కొంచెం షార్ట్ రివ్యూ పెట్టుకోవడం జరిగింది డిఆర్డిఓ, డిపిఓ వాళ్ళతో. సో మహబూబాబాద్ జిల్లాకి కొత్తగా వచ్చినది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జిల్లాకి సేవలు అందించాలని అనుకుంటున్నాను. సో ఆల్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ లాస్ట్ మైల్ దాకా ప్రతి ప్రజలకి అందే విధంగా కృషి చేస్తామని చెప్పి. వనపర్తి జిల్లా పాత రిజిస్టర్ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. వనపర్తి నుండి కొత్తపేట వెళ్తున్న ఆటో మరో ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో లెక్కి
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని తంగేడుపల్లి గ్రామం శ్రీ కోటి బిల్వలింగేశ్వర మఠంలో శ్రీ గురు గంగాధర స్వామి 24వ జయంతి ఉత్సవాలు ఈ నెల 15వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించనున్నారు. ఈ వేడుకల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం ఆరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బోధ వ్యాధి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నూతి రమేష్ రాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరూరు గ్రామ సర్పంచ్ చిట్టేది జయమ్మ జనార్దన్ రెడ్డి, జెడ్పీటీసీ పద్మ అనంతరెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ డి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అయితే అన్ని జబ్బుల్లాగానే బోధవ్యాధి అనేది ఒక జబ్బు. అసలు వాళ్ళ పరిస్థితి చాలా శారీరకంగా ఇబ్బంది కూడా మీకు తెలుసు. మనం ఏమనుకుంటాం నులి పురుగులు చిన్నపిల్లలకే ఉంటాయేమో అనుకుంటాం. మనం నట్టలు అంటాం కదా, ఆ పుట్టలో నట్టలు గుట్టలు గుట్టలుగా ఉంటాయి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు. టాబ్లెట్లు వేసుకోవాలి. దీంట్లో అంటే ఫైలేరియా లార్వాని చంపడానికి మనం ఈ టాబ్లెట్లు వేస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఒకవేళ నిజంగానే ఫైలేరియా వస్తే మాత్రం మనం ట్రీట్మెంట్ మాత్రం ఉండదు. ఆ ఫైలేరియా వ్యాధి అనేది బాడీలో ప్రతి పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే చెడు రక్తంలో కోత కాబట్టి చెడు రక్తం ఏ కణానికైనా ఎక్కడైనా ఉంటుంది. బాడీలో ప్రతి పార్ట్కి చెడు కణం ఉంటుంది కాబట్టి ఈ ఫైలేరియా అనేది కాలే కాకుండా ప్రతి పార్ట్ని బాడీలో గుండె వరకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ కాంప్లికేషన్స్ రాకుండా మనము మరికొట్టడానికి ఈ టాబ్లెట్ వేసుకుంటున్నాము. ఈ టాబ్లెట్ ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. దీనికి కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు. మరీ సీరియస్ డిసీజెస్ ఏమైనా ఉన్న వాళ్ళకి వద్దు. బిలో 2 years వాళ్ళకి అక్కర్లేదు టాబ్లెట్. వెలిగొండ గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బోధకాల వ్యాధిని నివారణకు ఉన్నటువంటి మాత్రలు వెలిగొండ మండలంలో ఉన్న ప్రజలందరూ వాడి ఫైలేరియాను తగ్గించడానికి మనం ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇది దోమకాటు వల్ల ఈ బోధకాలు అనేది వస్తుంది. మన చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకొని, గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకొని ఫైలేరియా వ్యాధిని పూర్తి నివారణతో వెలిగొండ మండలం ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈ వ్యాధిని మన మండలంలో వ్యాప్తి చెందకుండా 100% ఈ వ్యాధి నివారణ చేయాల్సిందిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హాజీపూర్ హత్యలపై మీడియా సమావేశం. గ్రామంలో రవాణా సౌకర్యాలు లేకపోవడమే నేరాలకు మార్గంగా మారిందన్న బాధిత కుటుంబం. కర్నూలు జిల్లాలో మైనార్టీ విద్యార్థి సంఘాలు రిలే నిరాహార దీక్ష. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత. వికలాంగుల సమస్యలు పరిష్కరించాలంటూ తీవ్ర ఆందోళన. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశం. ఐటీ టవర్ ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు వెల్లడి. మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విపి గౌతమ్. ప్రజావాణిలో ప్రజా సమస్యలపై వినతి పత్రాలు అందుకున్న కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీథీ న్యూస్.